గంటలకు వెళ్ళిపోయి తలుపు కొట్టగలిగాడంటే ఆడికి ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఎవడు శిష్యుడు? యేసే శిష్యుడు. ఈయన ఏమంటారు? అపోస్తలుడు అంటారు. బాధ్యత ఏంటి? క్యాష్ బ్యాగ్. ఎవరితో టచ్లో ఉన్నాడు? అన్న, కయప, బరబ్బ, ఈ టీం అంతటితో టచ్లో ఉంటాడు. ఈరోజు నా మాట శ్రద్ధగా వినండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనములో, అతని పనికెత్తులతో కూడానే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవటమే మంచిదన్నాడు. నువ్వు ఎవరి పనికెత్తులతో వెళ్తున్నావు? వెళ్ళదే పొలానికి వెళ్ళు, అయ్యే కిందలు సమకూర్చుకో. వేరొక చేనులోని వారికి నువ్వు కనబడకపోవటమే మంచిది. ఎందుకంటే వీళ్ళ దర్శనం వేరు, వీళ్ళు నడిపింపు వేరు, వీళ్ళ సమర్పణ వేరు, అవతలది వేరు. అందుకే కిచిడి వద్దనేది నేను. పప్పు ఏడిది, బియ్యమాడిది, వంటి ఇంకొకటిది, తినేది ఈడు. సరైన క్రమంలో సేవ జరగాలి. ఆమేనండి.